మీరు ఇంట కొత్తగా ఇల్లు కడుతున్నారా? లేదా కొత్తగా ఫ్లోరింగ్ టైల్స్ వేపిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చేస్తున్నానండి. సో ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో లేదా ఫ్లోరింగ్ టైల్స్ వేపిస్తున్నారో సైట్లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారండి. ఆ మిస్టేక్స్ కారణంగా మనము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా టైల్స్లో మిస్టేక్ జరగడం వల్ల తర్వాత ఆ టైల్స్ కింద సౌండ్ వస్తూ ఉంటుంది, హాలో సౌండ్. సో లేదా ప్రాపర్గా టైల్ లెవెలింగ్ అనేది సెట్ అవ్వదు, గ్యాప్స్ అనేది వస్తూ ఉంటుంది, అన్ఈవెన్గా ఉంటా ఉంటుంది. అదే బాల్కనీస్లో కానీ బాత్రూంలో కానీ స్లోప్ కరెక్ట్ ఉండగా వాటర్ నిలుస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో కారణాలు వస్తూ ఉంటాయి. సో అలాంటివి జరగకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకోసమే చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మనము ఫ్లోరింగ్ టైల్స్ వేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మీకు తెలియజేస్తున్నానండి. సో చూసుకోవచ్చు, మనము టైల్స్ వేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే, సో మనము ఫ్లోరింగ్ టైల్స్ వేసేటప్పుడు సైట్ ఏరియాలో సరౌండింగ్ ఏదైనా డెడ్ మాల్ ఉంటే టోటల్గా చిప్పింగ్ చేసుకోవాలండి. ప్రాపర్గా చిప్పింగ్ చేసేసుకొని ఎక్సెస్ మాల్ మొత్తం తీసేయాలి. లేకపోతే దానిపైన అలాగే వేస్తే సో ప్రాపర్గా మనకు టైల్ అనేది ఫిక్స్ అవ్వక సౌండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎందుకంటే తర్వాత అది లూజ్ అయిపోవచ్చు కూడా ఆ మాల్, దానివల్ల ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని డెడ్ మాల్ మొత్తం కూడా ప్రాపర్గా చిప్పింగ్ చేసుకొని అది మొత్తం తీసేసేయాలి. కార్నర్స్ కానీ ఏమన్నా మాల్ ఉన్నా కూడా అది కూడా ఈవెన్గా చేసేసుకోవాలి. సో ఇది మనం ఫస్ట్ చేయాల్సిన పని అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు టైల్స్ అనేది ప్రాపర్గా మనకు ఎంత పడతాయో ముందే గెస్ చేసుకొని, సో హౌస్కి ఎస్టిమేషన్ వేసుకొని దాని ప్రకారం మనం తెచ్చుకోవాలి. ఎస్ఎఫ్టీ ప్రకారం ఒక 2 or 3 బాక్సెస్ ఎక్స్ట్రా ఉండేలాగానే తెచ్చుకోవాలి. సో మనం తక్కువ తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, సో మళ్ళీ సేమ్ టైల్ మీరు తెచ్చుకున్నా కూడా కొన్ని డిఫరెంట్గా టైల్ షాపులలో కొంచెం టైల్స్ డిఫరెంట్ వస్తాయి. సో మీరు ఫస్ట్ తెచ్చుకున్నాటికి తర్వాత తెచ్చుకున్నాటికి కొన్ని షేడ్స్ డిఫరెంట్ ఉంటుంది. సో అందుకోసమనే ఫస్ట్ సఫిషియంట్ టైల్స్ తెచ్చుకుంటే బెస్ట్ బాక్సెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే, సో ప్రాపర్గా మనము లెవెల్ చెక్ చేసుకోవాలి. ముందే టిప్పీలు వేసేసుకొని పెట్టుకోవడం కానీ, అంటే మనకు ఎంత డస్ట్ అనేది యూజ్ అవుతుందో ముందే ఒక గెస్ కోసము మనం ముందు టిప్పిలు వేసుకొని కరెక్ట్ లెవెల్ చెక్ చేసుకోవాలి. ప్రాపర్గా వస్తుందా లేదా, బాత్రూంలో కరెక్ట్ వస్తుందా లేదా అని మొత్తం చెక్ చేసుకోవాలి. మన ఫ్లోర్ లెవెల్ నుంచి వెళ్ళి మనకు కరెక్ట్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత సో బాత్రూంలో స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాటర్ ప్రూఫింగ్ అనేది చేయించాలి బాత్రూంలలో, లేకపోతే సీపేజ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ చేయించాలి. వాటర్ ప్రూఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చేసుకోవాల్సిన పని ఏంది, ముందు వాల్ టైల్స్ కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసిన తర్వాత మనము ఫ్లోరింగ్ టైల్ వేస్తాం కదా, ఆ ఫ్లోరింగ్ టైల్స్ వేసేటప్పుడు సో ప్రాపర్గా స్లోప్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి. లేకపోతే ప్రాపర్ స్లోప్ మెయింటైన్ చేసుకోకపోతే ఖచ్చితంగా వాటర్ ఆగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కంపల్సరీ స్లోప్ మెయింటైన్ చేసుకోవాలి. ఆ నాని డ్రాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, సో నాని డ్రాప్ అనేది కొంచెం ముందుకుంటుంది. సో టైల్ మనము స్ట్రేట్ వేసేస్తాం, అదే స్లోప్ తోటి వేసేస్తాం. సో ఆ మూలకెళ్ళి వాటర్ ఆగుతాయండి. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ టైల్ని కొంచెం కట్ చేసి అయినా మళ్ళీ లాస్ట్లో స్లోప్ కూడా మనం నాని డ్రాప్లకు ఇచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడు వాటర్ అనేది ఆ మూలలో ఆగకుంటుంటాయి. అది కూడా మనం కంపల్సరీ చూసుకోవాల్సిన విషయం. ఇంకోటి, మనం బాత్రూంలో టైల్స్ వేసేటప్పుడు మనం ఖచ్చితంగా సో స్పేసెస్ వదిలేస్తే మనం ఎపాక్సీ గ్రౌట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే వాటర్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బాత్రూంలో మనం చాలా కేర్ తీసుకోవాలి, అది కూడా కంపల్సరీ చూసుకోవాలి. ఇంకోటి, టైల్స్ వేసేటప్పుడు మనము అడెసివ్ మోటార్ యూజ్ చేస్తాం. అడెసివ్ కానీ మోటార్ కానీ యూజ్ చేస్తాం కదా. సో ఈ అడెసివ్ కూడా మొత్తానికి కూడా మనం టైల్కు ప్రాపర్గా అప్లై చేసుకోవాలండి. కొంతమంది ఏంటంటే ఇక్కడింత పిడిసలాగా పెడతా ఉంటారు, పెట్టేసి డైరెక్ట్ కొట్టేస్తారు. అలా పెట్టేస్తే ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదన్నా డ్రిల్ కొట్టినా కూడా టైల్ మొత్తం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమని సో టైల్ మొత్తానికి అప్లై చేయాలి. అప్లై చేసి మనము టైల్స్ ఫిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. ఇంకోటి, ఇప్పుడు బాత్రూంలో టైల్స్ వేసేటప్పుడు ఆ ట్యాప్స్ కాడ ఆ పాయింట్స్లలో
సో కట్ చేస్తారు కదా, ఆ కట్ చేసింది కూడా ప్రాపర్ గా అది ఎంత అవుతుందో సైజ్ ప్రకారం చూసుకొని ఆ ప్రాపర్ గా కట్ చేపియాలి. సో అట్లా కట్ చేస్తేనే అది చూడనికి చాలా నీట్ గా అనిపిస్తుంది, లేకపోతే బాగుండదు. నాన్ డ్రాప్ దగ్గర కానీ, ఆ ట్యాప్స్ దగ్గర కానీ, సో కార్నర్స్ కానీ మనకి ఎంత అయితే అవసరం ఉందో అంతే కట్ చేసుకొని పెట్టిపియాలి. సో అప్పుడు ఏంటంటే చూడనికి చాలా నీట్ గా మంచి లుక్ లో కనిపిస్తుంది. అది ఒకటి. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనము సో బయట ఫ్లోరింగ్ టైల్స్కి వచ్చేస్తే, సో లెవెల్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకొని స్టార్ట్ చేస్తాం కదా. మనం ఫస్టే ఫిక్స్ అవ్వాలి, ప్రాపర్ ఫ్లోర్ డ్రాయింగ్ తీసుకోవాలి. సో స్టార్టింగ్ టైల్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకొని అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, హాల్లో మనము టైల్స్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు సో ముక్కలు గింట ఉన్నాయనుకో అది నీట్గా కనిపించదు. ఫుల్ టైల్ ఉండాలి ఎప్పుడు. ఆ ఫుల్ టైల్ వేసేసుకొని మనము స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా పీసెస్ వచ్చేటి ఏంటంటే అది మనకు కనబడకుండా ఏదైనా సైడ్కి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాల్లోకి ఎంటర్ అయినాం అనుకో, మన ఏరియా మొత్తం ఫుల్ టైల్ తోటి ఉండాలి. అది ఏదైతే పీస్ వస్తుందో మనం వెనకాల సోఫాల కిందనో వెళ్ళిపోయేటట్టు అటు సైడ్ పీస్ వచ్చేలాగా చూసుకోవాలి. అలా చేసుకుంటే మనకు సో ఫ్లోర్ అంతా నీట్గా కనిపిస్తుంది. ఇంకోటి సో స్పేసర్స్ యూజ్ చేసుకోవాలి. సో ప్రాపర్గా మన లెవెల్ అనేది కరెక్ట్ ఉండాలి. సో అలా ఉంటేనే టైల్స్ అనీవన్ లేకుండా ఉంటేనే మనకు చూడడానికి చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. సో గ్రౌట్ కూడా మంచి క్వాలిటీ, మంచిగా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. స్కర్టింగ్ కూడా ప్రాపర్గా పెట్టుకోవాలండి. సో అది కూడా ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో కొంచెం బెండ్ ఉంటుంది. సో వాళ్ళు ఎలా ఉందో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అది మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అలా పెట్టకూడదు, అది చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. సో మనము స్కర్టింగ్ అనేది స్ట్రేట్గా ఉండేలాగానే చూసుకోవాలి. స్కర్టింగ్ లోపల కూడా ప్రాపర్గా మాల్ ఫిల్ చేసుకొని సో పెట్టేసుకోవాలి. అదొకటి. ఇంకో విషయం వచ్చేసి మనకు ఈ టైలు వేసిన తర్వాత మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి, ఎక్కడన్నా హాలో సౌండ్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. సౌండ్ కంటే ఎక్కువ వచ్చింది అనుకో వెంటనే రెక్టిఫికేషన్ చేసేసేయాలి. లేకపోతే తర్వాత మనము సోఫాలు కానీ బెడ్స్ కానీ పెట్టిన తర్వాత మళ్ళీ రెక్టిఫికేషన్ చేయడం అనేది జరగని పని. అందుకోసమే ముందే మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తే అయిపోతుంది. సో అది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇంకో విషయం వచ్చేసి టైల్స్ మనం వేసిన తర్వాత మనకి ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ ఉందనుకో, పెండింగ్ వర్క్స్ ఉన్నాయనుకో, సో మనం ఏం చేసుకోవాలి, టైల్స్ అని పాడైపోతాయి. సో టైల్స్ మీద స్క్రాచెస్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. దానికోసం అని మనం ఏం చేయాలంటే మొత్తం ఆ ఫ్లోరింగ్ టైల్స్ అన్ని ప్రాపర్గా క్లీన్ చేసేసుకొని మనకు ఫ్లోర్ ప్రొటెక్షన్ సీట్స్ దొరుకుతాయి. సో సైజెస్ ఉంటాయి, 3mm కానీ 5mm కానీ సైజెస్ ఉంటాయి. అవి మనం తీర్చుకొని ప్రాపర్గా పెట్టేసుకొని మిగతా రిమైనింగ్ వర్క్స్ ఉన్నాయనుకో, పెయింట్ కానీ ఏదైనా వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకోవాలి. అలా కాదని మనము డైరెక్ట్ వర్క్ స్టార్ట్ చేసినాం అనుకో, సో దాని మీద స్టాండ్లు వేస్తూ ఉంటారు, స్క్రాచెస్ పడతాయి. వీళ్ళు మొత్తము మట్టితో నడుస్తూ ఉంటారు, స్క్రాచెస్ పడతాయి. సో టైల్స్ పాడే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని కంపల్సరీ ఫ్లోర్ ప్రొటెక్షన్ సీట్స్ అనేది మనము యూజ్ చేయాలి. యూజ్ చేసి మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రొటెక్షన్ రిమూవ్ చేసేసి మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇవి మనము కంపల్సరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి టైల్స్ వేసే ముందు. చూడనికి అవి అన్ని సింపుల్ గానే అనిపిస్తాయి, కానీ మనము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది తర్వాత. సో అందుకోసమని ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా బాల్కనీస్ కానీ బాత్రూమ్స్ కానీ ఇవైతే ప్రాపర్ స్లోప్ అయితే మెయింటైన్ చేయాలండి. స్లోప్ మెయింటైన్ చేయకుంటే చాలా సీపేజ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాటర్ అక్కడ నిలిచి ఉంటాయి. సో దానివల్ల బ్యాక్ సైడ్ వాల్ కూడా మనకు సీపేజ్ వస్తుంది. సీపేజ్ రావడం వల్ల ఏమవుతుంది, ఈ పుట్టి అనేది పైకి ఇట్లా ఉబ్బినట్టు అయిపోయి ఊడిపోతూ ఉంటుంది. సో అది చాలా పెద్ద ప్రాబ్లం అండి. కాబట్టి మనం కంపల్సరీ మనం చెక్ చేయాలి, టైల్స్ ప్రాపర్గా స్లోప్ ఉందా లేదా. వాటర్ ఎక్కడ కూడా ఆగద్దు, డైరెక్ట్ వెళ్ళిపోవాలి, అట్లా చూసుకోవాలి స్లోపు. సో అది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన పని అండి. ఇంకోటి కిచెన్ ఏరియాలో కూడా మనము ప్రాపర్గా టైల్స్ వేసేయాలి. సో కిచెన్ ప్లాట్ఫామ్ పైన ప్లాట్ఫామ్ ఎంత వస్తుందో, కొంతమంది ఈ మధ్య ఏంటంటే డైరెక్ట్ ప్లాట్ఫామ్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ మనకు టైల్స్ వేసేస్తున్నారు కదా. సో ఆ ప్లాట్ఫామ్ హైట్ ఎంత వస్తుందో ప్రాపర్గా చూసుకొని ఆ టైల్ అనేది స్టార్ట్ చేసి అది ఇవ్వాలండి. అప్పుడు చూడడానికి కూడా మనకు నీట్గా అనిపిస్తుంది, బాగుంటుంది. సో బాల్కనీ ఏరియాస్లో కూడా కంపల్సరీ వాల్ టైల్స్ వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అన్ని వాల్స్ పైన పడతా ఉంటాయి కదా. సో దానివల్ల వాల్స్ వచ్చేసి కొంచెము చెమ్మచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని వాల్స్కి కూడా ఒక
1 మీటర్ వరకు వేసేసుకుంటే బెటర్. సో ఇది మనం తీసుకోవాల్సిన కంపల్సరీ జాగ్రత్తలు అండి. ఇవన్నీ మీరు పాటించి ప్రాపర్గా మీరు గింట కన్స్ట్రక్షన్ చేసుకున్నారనుకో, ఈ టైల్స్ వర్క్ అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇదైతే ఖచ్చితంగా మీరు మేజర్గా చెక్ చేసుకోవాల్సిన విషయాలు టైల్స్ వేసే ముందు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింట మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఫ్లోరింగ్ టైల్స్ వేసుకుంటున్నారు అనుకుంటే, వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ వీడియో షేర్ చేయండి. ఇలాగే నా ఛానల్లో కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. సో అలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.